బంగారం ధరలు పెరుగుతూ ఉంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకుంటాయి కదా. కానీ దీనికి క్వైట్ ఆపోజిట్గా ఇన్వెస్టర్స్ను ఎందుకు వద్దు అంటూ ఉన్నాయి? దేశంలోని టాప్ మ్యూచువల్ ఫండ్ సంస్థలు గోల్డ్ స్కీమ్లోకి వచ్చే హెవీ ఇన్వెస్ట్మెంట్స్పై తాత్కాలికంగా ఆంక్షలు ఎందుకు విధిస్తూ ఉన్నాయి? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, నిప్పాన్ ఇండియా, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, టాటా మ్యూచువల్ ఫండ్స్ లాంటి దిగ్గజ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ని ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నాయి? ప్రస్తుతం మార్కెట్లో గోల్డ్ రేట్స్ రికార్డ్ లెవెల్లో దూసుకుపోతున్న టైంలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నుంచి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అసలు గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ ఫండ్స్ వెనుక జరుగుతున్న స్టోరీ ఏంటి? దీనివల్ల సాధారణ మధ్యతరగతి ఇన్వెస్టర్లకు ఏమైనా లాభమా లేకపోతే నష్టం తప్పదా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరాఖరి వరకు చూడండి. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ముందుగా అసలు ఈ రిస్ట్రిక్షన్స్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ విధించిన రూల్స్ ప్రకారం మీరు నేరుగా గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, ఈ గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒకేసారి 25 కోట్ల రూపాయలకు మించి పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మీరు గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, FOF అంటూ ఉంటారు, ఈ గోల్డ్ ఫండ్స్ ఆఫ్ లేకపోతే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఒక పాన్ కార్డుపై ఒక క్యాలెండర్ మంత్లో గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు మాత్రమే, అంటే హైయెస్ట్గా 10 లక్షల రూపాయల వరకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. లేకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రూల్స్ అన్నీ కేవలం ఒక పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేసి హెచ్ఎన్ఐ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ లేకపోతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం మాత్రమే. సాధారణ చిన్న మదుపరులకు అంటే నెలకు 10 లక్షల రూపాయల లోపు ఇన్వెస్ట్ చేసే వారికి ఈ రూల్స్ వర్తించవు. అలాగే రెగ్యులర్గా ఎస్ఐపి, ఇది చాలా కీలకం. అసలు ఎస్ఐపి అంటే ఏంటి? ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇలా రెగ్యులర్గా ఎస్ఐపి చేసుకునే వారికి కూడా ఎలాంటి ఆంక్షలు ఉండవు. మీ సిప్స్ యథావిధిగా కంటిన్యూ అవుతాయి. మరి ఇలా ఆంక్షలకు పెట్టడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్ రూల్స్ ప్రకారం ఒక ఇన్వెస్టర్ గోల్డ్ ఫండ్లో పెట్టే ప్రతి రూపాయికి ఈక్వల్గా 99.5% ప్యూరిటీ ఉన్న ఫిజికల్ గోల్డ్ని ఆ ఫండ్ సంస్థలు కొనుగోలు చేసి ఇవ్వాలి, లేకపోతే కొనుగోలు చేయాలి. బంగారాన్ని కొని ఊరికే ఉండడం కాదు, దాన్ని సురక్షితంగా భద్రపరచాలి. అంటే మీరు గోల్డ్ ఈటీఎఫ్ కొంటే బ్యాక్గ్రౌండ్లో ఫండ్ మేనేజర్ మీకోసం నిజమైన బంగారాన్ని కొని దాచిపెడతారు. కానీ ప్రస్తుతం ఉన్న గ్లోబల్ లెవెల్లో ఉన్న జియోపొలిటికల్ టెన్షన్స్ కారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోయాయి. పైగా ఇండియా బంగారం కోసం ఎక్కువగా ఇంపోర్ట్స్ పైనే ఆధారపడుతూ ఉంది. దీనివల్ల మన దేశం నుంచి భారీగా డాలర్లు ఖర్చు అవుతూ ఉంటాయి. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని గోల్డ్ ఇంపోర్ట్స్ని వీలైనంత వరకు వాయిదా వేయాలని స్వయంగా ప్రధాని మోదీ కూడా పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల నుంచి 100 కోట్లు ఒకేసారి ఫండ్స్లోకి వస్తాయి. దానికి సరిపడా ఫిజికల్ గోల్డ్ మార్కెట్లో వెంటనే అందుబాటులో ఉండడం కష్టం, నిజానికి ఉండడం లేదు కూడా. ఒకవేళ ఫండ్ హౌసెస్ ఎలాగోలా పెద్ద మొత్తంలో బంగారాన్ని ఒకేసారి కొనడానికి ట్రై చేస్తే డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో మార్కెట్లో ఆర్టిఫిషియల్గా ధరలు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఫండ్ మేనేజర్స్ చాలా అలర్ట్ అయ్యారు. అసలు గోల్డ్ ఈటీఎఫ్ల మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసా? ఫిజికల్ మార్కెట్లో బంగారం ధర ఎంత శాతం పెరిగినా లేకపోతే తగ్గినా ఈ ఫండ్స్ NAV అంటే నెట్ అసెట్ వాల్యూ కూడా అంతే శాతంలో మారాలి. దీన్నే పర్ఫెక్ట్ రిటర్న్స్ అంటారు. కానీ ఇప్పుడు మార్కెట్లోకి విపరీతంగా క్యాష్ వస్తూ ఉంది, కానీ దానికి సరిపడా గోల్డ్ దొరకడం లేదు. అప్పుడు ఆ డబ్బు మొత్తం ఫండ్స్ దగ్గర కేవలం క్యాష్ రూపంలో ఉండిపోతూ ఉంది. ఇలా డబ్బు నగదు రూపంలో ఎక్కువగా ఉండిపోయి మార్కెట్లో బంగారం ధరలు పెరిగితే ఇన్వెస్టర్లకు ఆ రేంజ్ రిటర్న్స్ రావు. అర్థమైంది కదా? సో దీనివల్ల రియల్ గోల్డ్ ధరకు ETF NAVకి మధ్య భారీగా డిఫరెన్స్ వస్తుంది. దీన్నే ఫైనాన్షియల్ భాషలో చెప్పాలంటే, ఆర్థిక భాషలో చెప్పాలంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. ఈ ట్రాకింగ్ ఎర్రర్ ఎక్కువైతే ఫండ్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అందుకే ఈ రిస్క్ తీసుకోకూడదు అని ఫండ్స్ డిసైడ్ అయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ లిక్విడిటీ. అంటే ఇన్వెస్టర్లకు అవసరమైనప్పుడు వెంటనే వారి యూనిట్ల నుంచి, ఇంకో మాటలో చెప్పాలంటే ఇన్వెస్టర్లకు అవసరమైనప్పుడు వెంటనే వారి యూనిట్లను క్యాష్గా మార్చుకునే సదుపాయం ఉండాలి.
ప్రస్తుతం జియో పొలిటికల్ టెన్షన్స్ కారణంగా చాలామంది ఇన్వెస్టర్లు గోల్డ్ని ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తూ ఉన్నారు. అందుకే షార్ట్ టర్మ్లో లాభాలు సంపాదించాలని పెద్ద మొత్తంలో మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళంతా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాదు, కేవలం టెంపరీగా ప్రాఫిట్స్ కోసం వచ్చిన వాళ్ళే. రేపు మళ్ళీ మార్కెట్ కండిషన్స్ మారి గోల్డ్ రేట్ కాస్త తగ్గిందనుకుందాం, లేకపోతే తగ్గగానే వీళ్ళంతా ఒకేసారి తమ డబ్బులను విత్డ్రా చేసుకుంటారు. ఇలా ఒకేసారి 100 కోట్లు రిడెంప్షన్ చేయాల్సి వస్తే ఫండ్ హౌసెస్ తమ దగ్గరున్న బంగారాన్ని అర్జెంటుగా తక్కువ ధరకు అమ్మేయాల్సి వస్తుంది. ఇది ఫండ్స్ లిక్విడిటీని దెబ్బతీయడమే కాదు, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసిన చిన్న చిన్న ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోను కూడా నష్టాల్లోకి నెట్టేస్తుంది. అందుకే కేవలం షార్ట్ టర్మ్ ట్రేడర్స్ వల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు నష్టపోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ టెంపరీ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇక్కడ మనం ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా డిస్కషన్ చేయాలి. కేవలం ఇండిపెండెంట్ ఇన్వెస్టర్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్స్, మన ఆర్బీఐ లాంటి కేంద్ర బ్యాంకులు కూడా భారీగా గోల్డ్ని కొనుగోలు చేసి తమ రిజర్వ్స్లో పెంచుకుంటున్నాయి. అంటే వాళ్ళ రిజర్వ్స్ ఉంటూ ఉంటాయి కదా, అక్కడ పెంచుకుంటూ ఉన్నాయి బంగారాన్ని. డాలర్ హెచ్చు దగ్గర నుంచి తమ ఎకానమీని కాపాడుకునేందుకు గోల్డ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి సెంట్రల్ బ్యాంక్స్, ఏ దేశానికి సంబంధించి అయినా. దీనివల్ల గ్లోబల్ లెవెల్లో కూడా గోల్డ్ సప్లై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అర్థమవుతుంది కదా. సో ఒక్కసారిగా ప్రెషర్ పెరుగుతుంది, గోల్డ్ సప్లైపై ప్రెషర్ పడుతూ ఉంది. చైనా, రష్యా లాంటి దేశాలు కూడా గోల్డ్ రిజర్వ్స్ను విపరీతంగా పెంచుకుంటూ ఉన్నాయి. ఈ గ్లోబల్ సప్లై ఎఫెక్ట్ మన దేశంలోని మ్యూచువల్ ఫండ్స్పై కూడా పడింది. అందుకే మార్కెట్ కాస్త కూల్ డౌన్ అయ్యేంత వరకు అలర్ట్గా ఉండటమే కరెక్ట్ అని ఫండ్ మేనేజర్స్ భావిస్తూ ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం కారణంగా సాధారణ ఇన్వెస్టర్లకు ఎలాంటి నష్టం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు ప్రశాంతంగా మీ ఎస్ఐపీలను కంటిన్యూ చేసుకోవచ్చు. బంగారం అనేది ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో ఇన్వెస్ట్ చేయాల్సిన అసెట్ క్లాస్. షార్ట్ టర్మ్లో లాభాలు చూసి టెంప్ట్ అయిపోకూడదు అని ఫినాన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో గోల్డ్కు 10 to 15% కేటాయింపులు ఉంటే అది మీ పోర్ట్ఫోలియోకు మంచి బ్యాలెన్స్ ఇస్తుందని చెప్తూ ఉన్నారు. చూసారుగా, ఇవే గోల్డ్ ఫండ్స్ ఆంక్షల వెనుక ఉన్న అసలు నిజాలు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని చెప్పి భావించడం జరుగుతోంది అని నేను అనుకుంటున్నాను కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెంటనే షేర్ చేయండి. ఎస్పెషల్లీ గోల్డ్ ఇన్వెస్టర్లందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ విధించిన రూల్స్ ప్రకారం మీరు నేరుగా గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, ఈ గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒకేసారి 25 కోట్ల రూపాయలకు మించి పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మీరు గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ FOF అంటూ ఉంటారు, ఈ గోల్డ్ ఫండ్స్ ఆఫ్ లేకపోతే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఒక పాన్ కార్డుపై ఒక క్యాలెండర్ మంత్లో గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు మాత్రమే, అంటే హైయెస్ట్గా 10 లక్షల రూపాయల వరకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. లేకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రూల్స్ అన్నీ కేవలం ఒక పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేసి హెచ్ఎన్ఐ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ లేకపోతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం మాత్రమే. సాధారణ చిన్న మదుపరులకు అంటే నెలకు 10 లక్షల రూపాయల లోపు ఇన్వెస్ట్ చేసే వారికి ఈ రూల్స్ వర్తించవు.